వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బత్తిని రాజేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి మాట్లాడుతూ తాను గత మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా పనిచేశానని, ప్రతిపక్షంలో ఉండడం వలన తాను అనుకున్న రీతిలో వార్డుని అభివృద్ధి చేయలేకపోయానని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇందిరమ్మ ఇళ్లు, బోర్లు వంటి అభివృద్ధి పనులు చేశానని, ప్రజలు నాపై నమ్మకముంచి మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని, పనిచేసే వ్యక్తులనే గెలిపించుకోవాలని అన్నారు. మీడియా మిత్రులకు మొదటగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే 24వ వార్డు ప్రజలకు కూడా అందరికీ నమస్కారాలు. నా తోటి వచ్చిన మహిళలకు, నా తోటి ఉన్న కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. గత కాలంలో కూడా నేను మాజీ కౌన్సిలర్ని ఇదే వార్డు మీద. ఇప్పుడు గత కాలంలో 3 సంవత్సరాల పరిధిలో జరిగిన అభివృద్ధి, మొన్న 2 సంవత్సరాల క్రితం మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 సంవత్సరాల కాంచెల్లి డ్రైన్లు, సీసీ రోడ్లు, అలాగే బోర్లు, ప్రతి ఇంద్రమ్మ ఇల్లు, అలాగే అన్ని కార్యక్రమాలు, ప్రతి సమస్యలు కూడా రేషన్ కార్డులు, ప్రజలకు ఏ సమస్య ఉన్నా అందుబాటులో వండుకుంటూ, వాళ్ళ మధ్య వండుకుంటూ నేను మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దొంతి మాధవరెడ్డి గారిని ప్రతి నిమిషం కలుసుకుంటూ, వీరి సమస్యలు, ప్రజల సమస్యలు తెలుపుకుంటూ, వారి దగ్గర నుంచి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులన్నీ ప్రజల సమస్యలకు తీర్చుకుంటూ ప్రజల అభివృద్ధికి నేను పాటుపడుతున్నాను. అలాగే ఈరోజు కొత్తగా కొత్త కథలు పడకుండా కొందరు ముందుకొస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు దేనికి ప్రభావాలకు దేనికి కూడా లొంగరు. వాళ్ళు ఎవరు పని చేస్తారా అనేది చూస్తారు. వారు ఎవరు పని చేస్తే వాళ్ళకు ఓటేసి ముందుకు తీసుకెళ్తారు. ఇవాళ రేపు ప్రజలు అంత గుడ్డిగా నమ్మి ఎవరిని కూడా ఓటు వేయరు. అలాగే నేను కూడా క్వశ్చన్ చేసేది ఏంటంటే, వేయకూడదని కూడా నేను కూడా అంటానా. ఎవరు పని చేస్తే, ఎవరు పని చేస్తారో వాళ్ళని చూసి వారికి ఓటు వేసి గెలిపించుకొని మళ్ళా ప్రజలలో ఉంచుకొని ప్రజల సమస్యలను తీర్చడాన్ని తీసుకొని వచ్చి నిలబడి గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా కోరుచున్నాను.